ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. అలాంటి అభిరుచి ఉన్నవారంతా ఒక చోట చేరితే అది మాటలకు అందని అనుభూతి కదండి. ఇక విశాఖ నగరంలో ఐకానిక్గా ఉన్న ది డెక్ ఎంతోమంది అభిరుచి గల ఔత్సాహికుల్ని ఇట్టే కట్టిపడేస్తోంది. ఇక్కడ చూడండి, చాలా మంది ఎదురుగా ఉన్న అద్దాల మేడను చూస్తూ బొమ్మలు గీస్తున్నారు. మీరంతా డ్రాయింగ్, పెయింటింగ్ మీద అభిరుచి ఉన్నవారు. ఉద్యోగాల్లోనూ లేదా చదువుల్లోనూ ఫుల్ బిజీగా ఉండే వీరు ఆదివారం వచ్చిందంటే చాలు ఇక్కడ వాలిపోతారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎదురుగా కనిపించే ది డెక్ అందాలను గీసేస్తారు. ఇదే వీరి స్పెషల్. వీరికి అర్బన్ స్కెచెస్ అని సోషల్ మీడియా గ్రూప్ ఉంది. ఇందులో పెయింటింగ్ ఆసక్తి కలిగిన వారే ఉంటారు. నగరాలలో ఉన్న వివిధ ప్రదేశాలను ఎంచుకొని వీరు పెయింటింగ్ వేస్తుంటారు. అర్బన్ స్కెచెస్ మేము అండి వైజాగ్లో వాళ్ళం. ప్రతి సండే వచ్చి మేము 6 నుంచి 9 వరకు స్కెచింగ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రావచ్చు అన్నమాట. మీకు నచ్చిన మీడియంలో వచ్చి గీసుకోవచ్చు. ఏదర్ పెన్సిల్, పెన్ లేకపోతే వాటర్ కలర్స్ ఏదో ఒకటి. తర్వాత లాస్ట్లోని మేము ఒక ఫోటో తీసుకుంటాం అన్నమాట. అంటే మాకు మెమరీలాగా ఉండడానికి. అది మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటాం. అర్బన్ స్కెచెస్ వైజాగ్ అని విశాఖపట్నం, అర్బన్ స్కెచెస్ విశాఖపట్నం అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అది మీరు ఫాలో అవుతే దాంట్లోని మీకు ప్రతి ఫ్రైడే ఆర్ సాటర్డే మేము పోస్ట్ చేస్తాం అన్నమాట. మైట్ మీన్స్ పోస్ట్ చేస్తే మీరు దాన్ని చూసుకొని రావచ్చు అన్నమాట. ఈ అర్బన్ స్కెచ్ అనే గ్రూప్ ప్రతి నగరంలో ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఉంది. ఈ క్రమంలోనే అర్బన్ స్కెచెస్ వైజాగ్ గ్రూప్ సాగర తీరంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా చేరవచ్చు. ప్రతి వారం ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటారు. ప్రకృతి కావచ్చు, పర్యాటక ప్రదేశాలు లేదా ఏవైనా అందమైన భవనాలను వీరు ఎంచుకుంటారు. అనంతరం వారిలో ఉన్న సృజనాత్మకతకు పని పెడతారు. కోల్కతా మల్టిపుల్ ఉన్నాయి. సో వీఆర్ హియర్ యుఎస్కే విశాఖపట్నం. సో ఇక్కడికి అరౌండ్ వైజాగ్లో ఉన్న ఆర్టిస్ట్ అందరూ ఎవ్రీ సండే ఇలా మీటప్స్కి వచ్చి వాళ్ళ లొకేషన్ ఒకటి మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం అనమాట. సో ఆ లొకేషన్కి వీళ్ళు అటెండ్ అయ్యి ఆ లొకేషన్ యొక్క స్కెచెస్ వేస్తుంటారు అనమాట. ఒక్కొక్కరు ఒక యాంగిల్లో ఒక్కొక్క మీడియం యూస్ చేసుకొని చేస్తుంటారు. ఒకరు వాటర్ కలర్, ఒకరు పెన్సిల్, ఒకరు చార్కోల్ అన్నట్టు. ఇవి జస్ట్ ఫర్ హాబీ పర్పస్ అనమాట. కొంతమంది కలర్ ఉపయోగిస్తే మరికొంతమంది పెన్సిల్స్, పెన్స్, స్కెచ్ ఇలా వివిధ రూపాలలో లైవ్ డ్రాయింగ్ వేస్తారు. ఇది కేవలం ఒక హాబీని ప్రోత్సహించడం కోసమే ఇలా చేస్తున్నామని, ఒకే అభిరుచి కలిగిన వారంతా ఇలా కలుసుకునేందుకు ఈ అర్బన్ స్కెచెస్ చాలా ఉపయోగపడుతుందంటున్నారు.